బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి కమిటీ సమావేశం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్లో భేటీ కానున్నారు. ఎండోమెంట్ వక్ఫ్ బోర్డ్ సర్వే అండ్ సెటిల్మెంట్ విభాగంతో కమిటీ సమావేశం నిర్వహించింది. ధరణి వల్ల ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వ సబ్సిడీలు, ఆర్థిక సాయం కోల్పోయిన సన్నకారు రైతులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వానికి ధరణి కమిటీ మధ్యంతర నివేదిక ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరింత తాజా అప్డేట్స్ అందిస్తారు. రామ్. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సిసిఎల్ఏ కమిషనర్ నవీన్, మాజీ ఐఏఎస్ అధికారి రమేష్ శేఖర్, కొడారెడ్డితో పాటు సునీల్, నచ్చిరెడ్డి తదితర సభ్యులు పాల్గొంటారు. ఇప్పటికే 10 దఫాలుగా ధరణి కమిటీ ఈ అంశాలపై భేటీ అయింది. మరోవైపు కలెక్టర్ తో భేటీ అయింది. తర్వాత ఇతర అధికారులతో కూడా భేటీ అయింది. ఇవాళ స్టాంప్స్ అండ్ ల్యాండ్స్ అండ్ సర్వే, తర్వాత వక్ఫ్ ల్యాండ్, ఎండోమెంట్ ఈ సంబంధించిన అధికారులతో భేటీ అవుతారు. ఎందుకంటే వచ్చే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన ఒక నివేదిక ఇస్తే క్లుప్తంగా ధరణి వల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ధరణి వల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు లాభపడలేదు, నిజంగా ధరణికి ఎవరు దానిపైన అసెంబ్లీ చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే వరుస భేటీలు అవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో సంబంధిత ఐఏఎస్ అధికారులు కార్యదర్శి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ ధరణి కమిటీకి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా వరకు అయితే మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి నేపథ్యం అది చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఎండోమెంట్ వక్ఫ్ బోర్డు అలాగే సర్వే అండ్ సెటిల్మెంట్ విభాగాల్లో కమిటీ అయితే సమావేశం నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి దీంట్లో ఏ అంశాలు పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఈ సంవత్సరం రికార్డులు సంబంధించి ఈ కాగలు ఏడు పూర్తిగా దాని మీద రాజమేష్ చేయబడుతుంది. వక్ఫ్ ల్యాండ్ సంబంధించిన వల్ల ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారు అనే అంశాలపై ఆ శాఖల అధికారులతో నివేదిక తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ రామ్. ఇవాళ ధరణి కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్లో భేటీ కానున్నారు. ఎండోమెంట్ వక్ఫ్ బోర్డ్ సర్వే అండ్ సెటిల్మెంట్ విభాగాలతో కమిటీ సమావేశం నిర్వహించనుంది. ధరణి వల్ల ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వ సబ్సిడీలు, ఆర్థిక సాయం కోల్పోయిన సన్నకారు రైతులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వానికి ధరణి కమిటీ మధ్యంతర నివేదిక ఇవ్వనుంది.